मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నీళ్ళంతా చెవు లోపలికి వెళ్ళిపోయాయి. బన్నీ, నువ్వు అందరి మీద నీళ్లు పోసి ఆట ఆడుకుంటున్నావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. అందరినీ తరిమి తరిమి కొడుతుంది, కానీ కిటి నీళ్ళని చూస్తుంటే భయపడుతోంది. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టకండి, ముందు మీరు నీళ్ళు ఆపండి. కిటి నీళ్ళని చూసి భయపడతావేంటే? మొన్నే చెరువులో కింద పడిపోయిందే. భయపడి 2 రోజుల నుంచి నీళ్లు కూడా తాగలేదు. చప్పట్లు కొట్టండి. శాబాష్ శాబాష్, మీకు ఇలా చెప్పడానికి సిగ్గాలేదు? 2 రోజుల నుంచి కిట్టికి చాలా దాహం వేస్తుంది. అవును, తను నీళ్లు తాగలేదా? టీ తాగుతుందా? కింగ్స్ 11 పంజాబ్ తప్ప క్రిస్ గేల్ ని ఎవరు కొనుక్కోలేదు. కిట్టి 2 రోజుల నుంచి అసలు ఏమి తాగట్లేదు. చప్పట్లు కొట్టండి. కిట్టి, నీళ్లు తాకుండా నువ్వు ఎలా ఉండగలవు? అదంతా నాకు తెలియదు. నాకు నీళ్ళంటే భయం వేస్తుంది. నీళ్ళ గ్లాస్ చూస్తేనే నేను అందులో పడిపోతాననిపిస్తోంది. కిట్టి, అయినా వాటర్ గ్లాస్ లో ఎలా పడిపోతావు? పడొచ్చు. కన్నాసారికి లస్సీ ఇచ్చేటప్పుడు ఆ రోజు ఆ గ్లాస్ లో ఈగ పడిపోయింది. టీ షర్ట్ అడిగితే నాకు షర్ట్నిచ్చారు. దాహం తీర్చుకోమని దోమ పట్టిన లస్సీ ఇచ్చాడు. కానీ దాంట్లో ఈగ పడింది. అవునా? నేను అందులో పిల్లి పడింది అనుకున్నాను. పిల్లి కదా, అందుకే తను గ్లాస్ లోకి దూకలేదు. సైజ్ చూసావా? సైజ్. జోర్దార్, నువ్వు ఇంకా గార్డెన్ కి నీళ్లు పూర్తిగా పెట్టలేదా? అవును, కిట్టీకి ఏమైంది? కిట్టి నీళ్ళని చూసి భయపడుతోంది. మనం కిట్టీకి భయాన్ని తొలగించాలి. రండి వెళ్దాం. సముద్రంలో అలలు ఎత్తుగా వచ్చినప్పుడు ఎంత గజీతగాళ్లైనా సరే వాటిలో మునిగిపోతారు. కొన్ని సమయాలలో అలల వేగాన్ని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అలలు ఏ సమయంలోనైనా విజృంభించవచ్చు. అవి గనక విజృంభించాయంటే అదుపు చేయడం చాలా కష్టం. వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. కాపాడండి, కాపాడండి. కిట్టి, నువ్వు ఎందుకని ఏడుస్తున్నావు? కన్నా సార్ లస్సీనే కదా పడిపోయింది, కాబట్టి ఆయనే కదా ఏడవాలి. కిట్టి ఏ జల పదార్థాన్ని చూసినా భయపడుతోంది. కిట్టి, త్వరగా వెళ్ళి స్నానం చేయి, అప్పుడే నీ భయం పోతుంది. కొట్టనివ్వు, కానీ నేను నీళ్ళ దగ్గరకు మాత్రం వెళ్ళను. సరే, దూరంగా నుంచి స్నానం చేయి. నీళ్లకు దూరంగా ఉంటే స్నానం ఎలా చేస్తాం? స్విమ్మింగ్ పూల్ లో ఫుల్ గా నీళ్లుంటాయి కదా, అయినా కానీ వాళ్ళు మళ్ళీ షవర్ కి వెళ్తారు కదా. అరే, షవర్ లో కూడా నీళ్లే వస్తాయి, అర్థమైందా? సూపర్ హనీ, మంచి ఐడియా ఇచ్చావు. నేను ఐడియా ఇచ్చానా? కానీ నాకే తెలియకుండా నేను ఎలా ఐడియా ఇస్తాను? మొన్నే కొత్త కార్ని కొనుక్కున్నాడు హనీ, నీకు ఎలాంటి ఐడియాని ఇచ్చాడు? స్విమ్మింగ్ పూల్ ఐడియా. కిట్టి, నీకు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం కదా, నీళ్ళని నీ దగ్గరికి తెస్తాం. స్విమ్మింగ్ పూల్ లో కూడా నీళ్ళుంటాయి కదా. స్విమ్మింగ్ పూల్ లో ఉండే నీళ్ళని మేము తీసేస్తాం. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీళ్లు తీసేస్తే కిట్టి ఈత ఎలా నేర్చుకుంటుంది? మాకదంతా తెలీదు. బన్నీయే కదా స్విమ్మింగ్ నేర్చుకునే ఐడియా చెప్పింది, అందుకని బన్నీనే అడగండి. బన్నీ కరెక్ట్ గానే చెప్పాడు. నువ్వు వెంటనే ఈత నేర్చుకో. కానీ నాకు స్విమ్మింగ్ ఎవరు నేర్పిస్తారు? ఇక్కడేం చేస్తున్నారు? కిట్టీకి ఎవరు స్విమ్మింగ్ నేర్పించాలని ఆలోచిస్తున్నాం. కిట్టీకి స్విమ్మింగ్ నేను నేర్పుతాను. నువ్వెలా నేర్పిస్తావు? నేనే నేర్పించాలి, నా ఐడియా కదా. ఎందుకంటే నేను స్విమ్మింగ్ ఛాంపియన్ ని. కిట్టీకి నేను స్విమ్మింగ్ నేర్పితే సేఫ్ గా ఉంటుంది. ఓకే, నేను సన్నీ దగ్గరే స్విమ్మింగ్ నేర్చుకుంటాను. సరేరా, నీకు స్విమ్మింగ్ ఇప్పుడే నేర్పుతా.
నీటిలో దిక్కిట్టి నాకు చాలా భయంగా ఉంది. నీళ్లు చూసి ఎందుకు భయపడుతున్నావు? స్విమ్ చేస్తే చాలా బాగుంటుంది. రాకెట్టి నేనున్నాను కదా. వెళ్ళదు, నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. చూడు, నేను నిల్చున్నానుగా. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఆ తర్వాత నీకు జలుబు వస్తుంది. తర్వాత నీకు డాక్టర్ ఇంజెక్షన్ వేస్తారు కిట్టి. రేయ్, కిట్టిని భయపెడుతున్నావా? ఏం చేస్తున్నావు? కిట్టిని కాపాడాలి. స్విమ్ చేయడం బాగుంది. నాకు ఇది నచ్చింది. కాపాడండి, 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 కాపాడండి. ఒక వారంలోగా నిన్ను స్విమ్మింగ్ ఛాంపియన్ చేస్తాం చూడు. రేపు మళ్ళీ నేర్పుతాలే. కిట్టీకి స్విమ్మింగ్ నేర్చుకున్న ఐడియా బన్నీయే ఇచ్చింది, కానీ క్రెడిట్ అంతా సన్నీయే పొందాలని చూస్తున్నాడు. ఇది చాలా ఘోరం. ఈ సన్నీకి అవకాశాలు రాకపోయినా దక్కించుకుంటాడు. ఈ అవకాశం ఎవరు? అవకాశాన్ని ఎందుకని అందరూ వాడుకుంటున్నారు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అందుకని అవకాశాన్ని అందరూ వాడుకోకుండా వదిలేస్తారా? కాదు హనీ, కిటీకి స్విమ్మింగ్ నేర్పించిన క్రెడిట్ అంతా మనకే వస్తుంది. అలాగా? అవును, కానీ మీరందరూ కలిసి నాకు సాయం కూడా చేయాలి. మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఓకే, సాయంకాలం స్విమ్మింగ్ పూల్ దగ్గర కలుద్దాం. హాయ్ కిటీ, నీకు నేను స్విమ్మింగ్ నేర్పిస్తాను. నేను సన్నీ దగ్గర నేర్చుకుంటాను. జోర్దార్, సన్నీకి పెద్ద సైజు స్విమ్మింగ్ ట్రంక్ పెట్టావు కదా? పెట్టేశాను. రాకెట్టి, నా స్విమ్మింగ్ ట్రంక్ ఎలా లూజ్ అయిపోయింది? కాపాడండి, 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 కాపాడండి. సన్నీ, నువ్వేం చేసావు? ఇవాళ బన్నీ లేకపోతే కిటీ మునిగిపోయి ఉండేది కదా. నిజమే, నేను ఈ రోజు మునిగిపోయి ఉండేదాన్ని. సన్నీ, నీకు కిట్టీకి ఈత నేర్పడం చేత కాదు. బన్నీ మంచి కోచ్. హనీ డ్రైవింగ్ చూసావా కిట్టి? బన్నీయే తనకు నేర్పించింది, అర్థమైందా? ఇదేం డైవింగ్లే, ఇంతకంటే అదరగొట్టి నేను డైవ్ చేస్తా. జోక్ లేకు సన్నీ, నువ్వు డైవింగ్ చేయడం ఏంటి? ఇప్పుడే నేను డైవింగ్ చేసి చూపిస్తా. పర్లేదులే సన్నీ, నేను కిటికి నేర్పిస్తాను. కిట్టికి నేను నేర్పుతా. అంతకంటే ముందు డైవింగ్ అంటే ఏంటో మీకు నేను చేసి చూపిస్తా. సన్నీ మునిగిపోతున్నాడు, త్వరగా కాపాడండి, కాపాడండి. ఇతనికే స్విమ్మింగ్ తెలీదు, ఇతను కిట్టీకి ఎలా స్విమ్మింగ్ నేర్పిస్తాడు? అవును బన్నీ, నువ్వే నాకు స్విమ్మింగ్ నేర్పించవా? అరే ఓ తను బిజీగా ఉన్నట్టున్నాడు. నేను నీకు నేర్పిస్తాను. పర్లేదులే, నేనే నేర్పిస్తాను.